నమస్కారం. ఈరోజు హైకోర్టుతోని అత్యధికంగా మొట్టకాయలు తిన్నటువంటి వ్యక్తి రంగనాథ్ గారు. దీనికి గిన్నిస్ రికార్డ్ ఇవ్వచ్చు, మనం ఏ అవార్డు అని ఇవ్వచ్చు. అత్యధికంగా హైకోర్టుతోని మొట్టకాయలు తిన్న వ్యక్తి ఈరోజు ఒక ఐపీఎస్ అధికారి ఎవరంటే రంగనాథ్ గారు. ఆయన మించిన ఇన్ని కేసులు ఎవరి మీద లేవు, నంబర్ 1. రెండోది, ఈరోజు మరి 50,000 ఫైన్ వేసింది హైకోర్టు. దాదాపు ఇన్నిసార్లు మొట్టకాయలు తిన్నారు. మరి ఈరోజు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఎంఐఎం కానీ, మరి మేధావులు కానీ, వీళ్ళందరూ కూడా ఈరోజు ఆయనను ఇన్నిసార్లు మొట్టకాయ తిన్న వ్యక్తిని ఇంకా కమిషనర్గా ఎందుకు పెడుతున్నారు అని ఎవరు ఎందుకు అడుగుతలేరు? ఆయనను ఇంకా నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపోవాలని ఎందుకంటలేరు? అసలు హైడ్రా అనేది రద్దు చేయాలని ఎవరు ఎందుకంటలేరు? ఈరోజు ఇక్కడ పోలీస్ స్టేషన్ పెట్టిండ్రు. ఇందులో ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి? ఎంతమంది అక్రమదారులు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు? ఇది దేనికోసం పెట్టిండ్రు? ఇవన్నీ కూడా సామాన్య జనాన్ని భయభ్రాంతులకు గురి చేయడానికి. ఇన్ని జేబులు ఉన్నాయి, ఇందులో ఎంతమంది తీసుకొచ్చి అరెస్ట్ చేసిండ్రు? అర్థమైందా? ఇక్కడ జేబులు ఉన్నాయి, ఆడ జేబులు ఉన్నాయి, పోలీసు వాళ్ళకు కూడా లేవు. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ భయభ్రాంతులకు, పెద్ద పెద్ద వాళ్ళ భయభ్రాంతులకు గురి చేయడానికి ఇవన్నీ పెట్టింది. పెద్ద పెద్ద బిల్డింగ్లలో భయభ్రాంతులకు గురి చేయడానికి. వాళ్ళు ఎంత భయపడితే వీళ్ళకి అంత కమిషన్ వస్తుంది. రేవంత్ రెడ్డి అనేటోనికి ఎంత భయపడితే అంత పెద్ద సెటిల్మెంట్ అవుతుంది. ఎన్ని ఇండ్లు కూడా కొడితే అంత పెద్ద మల్టీ స్టోర్ బిల్డింగ్లలో భయపడతారు. కాబట్టి వాళ్ళని భయపెట్టడానికి పెట్టింది ఈరోజు. దాని మీదనే ఈరోజు కేంద్ర హోంశాఖకి ఈరోజు ఫిర్యాదు చేసిన. ఈరోజు ఐపీఎస్లో పరువు పోయింది. అత్యధికంగా హైకోర్టుతో మొట్టకాయలు పడ్డాయి. లాస్ట్లో ఫైన్ కూడా వేసే కాడికి వచ్చింది. మరి దీన్ని మనం ఇక్కడికి వెళ్ళి ట్యాంక్ బండ్ కాడికి పోదాం. ట్యాంక్ బండ్ కాడ ఉన్న దుకాణం అంతా మనం చూపెడదాం. అక్కడ బఫర్ జోన్ వేసిందా, ఏం వేసిందా అక్కడికి వెళ్ళి మనం చూపించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. పేరు గొప్ప, ఊరు దిబ్బ. పేరేమో హైడ్రా, చాలా గొప్ప పేరు. అక్కడ బ్రహ్మాండంగా మళ్ళా చాలా హైట్గా కట్టిండ్రు. అది అదే చాలా పెద్దగా హైడ్రా అంటే చాలా పెద్దగా పెట్టిండ్రు. ఎప్పుడైతే మరి రేవంత్ రెడ్డి గారు మొన్న హిందూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరి హైడ్రా పేరు నేను ఎందుకు పెట్టినో తెలుసా? హైడ్రా పేరు అనేది నేను హిట్లర్ను ఉదాహరణగా తీసుకొని పెట్టుకున్నా. హైడ్రా అనేది ఆయన ఇంటర్నల్ వర్డు. హైడ్రా అనేది పెట్టి ఈరోజు ఆయన ఊచకొట్ట కోపించేది. ఆ విధంగా ఇందు ఊచకొట్ట కొట్టడానికి నేను హైడ్రా పదం పెట్టుకున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ మరి హిట్లర్ అనేటోడు ఒక ఊచకోత లెక్క లేకుండా ఒక పేరు తెచ్చుకున్నాను డిఫరెంట్గా. కానీ ఈరోజు హైకోర్టు మరి రంగనాథ్ అనేటోని ఊ అంటే కొడుతుంది, ఆ అంటే కొడుతుంది. కొట్టి 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 చెంపలు వాయగొట్టింది. లాస్ట్కి మొన్న 50,000 ఫైన్ వేసింది. మరి బతుకమ్మ కుంట బోట్లు ఊడబిక్కొని పొమ్మని చెప్పింది. గతంలో మన వీడియో చూసినాం. మరి ఇయాటి వరకు మరి ఇన్ని మొట్టకాయలు రోజుకొకటి, వారానికి మినిమం 3-4 సార్లు హైకోర్టుతో తిప్పబడతాడు. మరి ఈరోజు లాస్ట్కు 50,000 ఫైన్ కూడా వేసిండ్రు. సరే, ఈరోజు ప్రభుత్వం అనేటోడు రేవంత్ రెడ్డి అంటోడు సిగ్గు శరం లేనోడు ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర పెట్టుకున్నాడు. మరి ఈరోజు సరే, నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసరు, నువ్వు పేరు తెచ్చుకున్నావు, ఒక 2 జిల్లాలలో కొంచెం మంచి పేరు ఉంది నీకు. మరి ఇయాటికి నువ్వు ఎందుకు కొనసాగుతా ఉన్నావు? సరే, నాకు ఇన్ని తిట్ల పడుతున్నాయి, రేవంత్ రెడ్డి నేను పని చేయలేను, నేను వదిలేసి వెళ్ళిపోతా అని ఎందుకంటే ఎందుకు కూర్చుంటున్నావు? ఈరోజు ఒక న్యాయ వ్యవస్థ బాజాబ్తా ఈరోజు మరి నీ మీద ఇన్నిసార్లు నీ క్లాసిఫికేషన్ ఊకోలే. కాబట్టి ఈరోజు నేను ఏం చేసిన అంటే డైరెక్ట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కు నేను ఫిర్యాదు చేసిన. ఏమన్నా అంటే ఇక ఈయన వదిలేసి పోయేటట్టు లేడు. ఈరోజు పూర్తిగా హైడ్రా అనేది ఈరోజు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. హైకోర్టు 50,000 రూపాయలు ఫైన్ వేసింది. బతుకమ్మ కుంట కాడ కూడా 8 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ అన్ని మరమ్మతులు చేసిండ్రు. అక్కడ హైకోర్టు ఇమీడియట్గా బోర్డులు ఊడబిక్కొని పొమ్మని చెప్పింది. మరి ఆ బోర్డులన్నీ ఊడబిక్కిన పరిస్థితి అంటే ఆ 8 కోట్ల రూపాయలు ఎవరు కట్టాలి? ఈరోజు ఎవరు చేయాలి? ఈరోజు మరి రంగనాథ్ గారు దాదాపు ఈ తెలంగాణలో మరి ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు కొన్ని 100 ఇండ్లు కూలగొట్టిండు. మరి ఇప్పటిదాకా ఎన్ని చెరువులకు ఆయన FTL ఫిక్స్ చేసిండు, ఎన్ని చెరువులకు ఈరోజు బఫర్ బోన్ ఫిక్స్ చేసిన అంటే ఇప్పటి వరకు అసలు ఏం లేదని చెప్పాలి. ఇక మనం ఉన్నది ఇక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాం, ఓకేనా? హుస్సేన్ సాగర్ అక్కడ అసెంబ్లీ కనబడుతుంది మనకు. గతంలో నేను ఆల్రెడీ అసెంబ్లీ అనేది, GHMC అనేది ఇదంతా బఫర్ జోన్ అని చెప్పిన. రాష్ట్ర రాజ్భవన్ అవన్నీ కూడా ఈరోజు బఫర్ జోన్. ఇక్కడ బోర్డ్స్ క్లబ్ ఉన్నది, అక్కడ బోర్డ్స్ క్లబ్ ఉన్నది, ఇక్కడ సికింద్రాబాద్ క్లబ్ ఉన్నది. ఇవన్నీ కూడా బఫర్ జోన్ కిందికి వస్తాయి. GHMC కూడా బఫర్ జోన్ వస్తుంది.
లాస్ట్ ఎన్టీ రామారావు గారిని కొట్టినటువంటి వైస్రాయ్ హోటల్ అది కూడా బఫర్ జోన్ లోనే ఉన్నది. మరి ఇవన్నిటికీ మీరు మీరు ఈరోజు దీనికి ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసిండ్రా, బఫర్ జోన్ ఫిక్స్ చేసిండ్రా అంటే చేయలే. ఈరోజు ఎవరి గుల కొడుతుండ్రు మీరు? పేదోళ్ళే గుల కొడుతుండ్రు, గరీబోళ్ళే గుల కొడుతుండ్రు, మధ్య తరగతి కూలగొట్టిర్రు. ఇయాటి వాళ్ళ కూలిపోయిన ఇండ్లకు ఈ రోజు మరి వాళ్ళందరూ కూడా ఈఎంఐలు కడుతున్నటువంటి పరిస్థితి. నేను ఒకటే డిమాండ్ చేసిన ఈరోజు, మరి ఈఎంఐలు కట్టుకుంటే ఈరోజు అన్ని పర్మిషన్లు ఉండి ఏవైతే ఇండ్లు కూలగొట్టినరో మరి వాళ్ళకు వెంటనే మీరు ఇమ్మీడియట్ గా వాళ్లకు నష్టపరిహారం అనేది ఈరోజు ప్రభుత్వం ఇవ్వాలి. ఎందుకంటే పర్మిషన్లు ఇచ్చింది మీరు, రిజిస్ట్రేషన్లు ఇచ్చింది మీరు, లేఅవుట్లు చేసింది మీరు, హెచ్ఎండిఏ పర్మిషన్లు ఇచ్చింది మీరు, నల్ల కనెక్షన్ ఇచ్చింది మీరు, కరెంట్ ఇచ్చింది మీరు, మళ్ళా కూలగొట్టేది కూడా మీరే. ఇది ఎక్కడ న్యాయము? ఇది ఒక శాస్త్రీయ పద్ధతి ప్రకారం జరగలేదు. ఇది పూర్తిగా అప్రజాస్వామ్యకంగా ఈరోజు జరిగింది. హైడ్రా అనేది కొన్ని వందల ఇండ్లు ఈరోజు కూలగొట్టాలనుకున్నప్పుడు, మీరు ఒక వ్యవస్థ నిర్మించాలనుకున్నప్పుడు, ఒక హైడ్రా అనే వ్యవస్థ నిర్మించినప్పుడు దాని కింద వచ్చే డిపార్ట్మెంట్లు అన్నిటి కోఆర్డినేట్ చేయాలి. అంటే ఇరిగేషన్ కానీ, హోమ్ కానీ, మున్సిపల్ కానీ, రిజిస్ట్రేషన్ శాఖ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసి ఒక కమిటీ వేసి దాన్ని అసెంబ్లీలో మీరు చర్చ పెట్టిన తర్వాత అప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి హైడ్రా అనేది నియమించాలి. మీరు ఒక మాఫియాలే కారే అక్కడ హిట్లర్కు నచ్చింది కాబట్టి నేను పెట్టేసినా అని అంటాడు. సిగ్గుందా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి గారిని ఒకనే అడుగుతున్నా. ఈరోజు వర్షాకాలం వస్తుంది, ఈ ఎండాకాలం దగ్గర పడ్డది. ఇప్పటిదాకా మీరు ఎన్ని చెరువులు పునరుద్ధరించిండ్రు? అర్థమైందా? ఇయాటికి మీరు ప్రేమావత్ చెరువు అట్నే ఉన్నది, ప్రెస్టేజ్ వాళ్ళ కట్టిండ్రు. అక్కడ హిమాయత్ సాగర్ లో ఆనంద్ కన్వెన్షన్ అట్నే ఉన్నది. అలా ఎన్ని గెస్ట్ హౌస్లు కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఈరోజు వాసవి, బాచిపెల్ల, కోమ చెరువుల ఎన్ని ఉన్నాయి? ఈ విధంగా ఎన్ని చెరువులల్లో ఎన్నెన్ని నిర్మాణాలు ఉన్నాయి, అవి ఏమైనా కరెక్షన్ చేసే ప్రయత్నం చేసిండ్రా? ఈరోజు కోట్లకి స్టే తెచ్చినా కానీ శనివారం అది ఇవ్వాలని ఒకటే చెప్తున్నా. రంగనాథ్ గారు, మీరు దొర లెక్క పనిచేయండి, మునగాన్ లెక్క పనిచేయండి, అందరూ ఒప్పుకుంటారు. మీరు శనివారం ఆదివారం రోజున పొద్దుగాల పూట 4 గంటలకు దొంగల లెక్క, మాఫియా లెక్క ఈరోజు మీరు పొద్దుగాల 4 గంటలకు మీరు బుల్డోజర్లు తీసుకొని ఇళ్ళ మీదకి ఎవరు పోతారు? దొంగలు పోతారు. ఈరోజు హైడ్రా అనేది దొంగల లెక్క పనిచేయద్దు బాస్. మీరు 10 to ఈవినింగ్ 5 వరకు పనిచేయాలి, 7 వరకు పనిచేయండి. ఈరోజు వాళ్ళను మీరు తీసుకుపోయి పొద్దుగాల పూట ఒక దొంగల లెక్క, మాఫియా లెక్క కూలగొడతా ఉంటే ఈరోజు కోట్లు ముట్టకాయలు కొట్టకుండా మీకు ఏం చేస్తుంది? ఈరోజు ఏం చేస్తుంది? ఈరోజు మళ్ళీ హైడ్రా సిబ్బంది జీతాలు ఎంత ఇస్తా? 17,000 జీతం ఇచ్చి ఈరోజు వాళ్ళతోని పని పీడుస్తా ఉన్నారు. ఈరోజు దానిపైన నేను మొన్న గుర్తు చేసిన. మరి 17,000 రూపాయలతోని మీరు వాళ్ళకి ఇచ్చి ఈరోజు మంది ఉసురు మీరు పోసుకుని కాదు, నీకు రేవంత్ రెడ్డికి రాకపోతే పక్క ఆ ఉసురు మీకు ఎక్కడికి పోదు, పర్ఫెక్ట్ గా మీ తొవ్వ వేసుకొని మీ ఇంటికాడికి వస్తుంది. కానీ ఈ రోజు మరి అందులో ఉన్న సిబ్బందికి కూడా ఈరోజు వాళ్ళకు మీరు ఇచ్చే జీతం వాళ్ళకు ఇంటికి సరిపోదు, వాళ్ళ తిండికి సరిపోదు, వాళ్ళ పిల్లల ఫీజులు సరిపోరు, దవాఖానకు సరిపోదు, దేనికి సరిపోదు. మరి అంత చాలా జీతాలు ఇచ్చి ఈరోజు మంది ఉసురు పోసుకోవడానికి హైడ్రా సిబ్బందిని కూడా మీరు వాడుకుంటుంది. ఈరోజు ఇవన్నీ పెట్టి ఈరోజు నేను మరి కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖకి ఈరోజు ఇచ్చినటువంటి ఫిర్యాదులు మరి బాజాప్తా ఈరోజు వీళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు రంగనాథ్ గారు మీరు రాజీనామా చేసి వెళ్ళిపోతారా, లేకుంటే రేవంత్ రెడ్డి అనే దరిద్రుడు తీసేదాకా నువ్వు అట్నే ఉంటావా? అసలు హైడ్రా అనేది ఈరోజు మీరు చట్టబద్ధంగా పనిచేస్తుందా? హైడ్రా అనేది ఈ సంవత్సరంన్నరలో ఏమేమి సాధించింది, ఎంత ఘనత సాధించింది, ఎన్ని చెరువులకు ఎఫ్టీఎల్ వేసిండ్రు? ఇయాటి వరకు హుస్సేన్ సాగర్కి ఎందుకు ఎఫ్టీఎల్ వేయలేదు మీరు? హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ ఎక్కడ ఉన్నది? హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ ఎక్కడ ఉన్నది? హుస్సేన్ సాగర్ ను కాపాడే ప్రయత్నం మీరు చేసిండ్రా? ఇయాటి వరకు దీనికి ఎన్ని కబ్జాలు ఉన్నాయి? దీని కింద ఎన్ని హోటళ్లు కట్టిండ్రు? ఏవేవి కబ్జా, వాటిపైన మీరు చర్యలు తీసుకోరా? ఈరోజు కేవలము ఒక మధ్యతరగతి మరి తన జీవిత కళ ఏంటంటే ఒక ఇల్లు కట్టుకోవాలనేది. ఆ ఇల్లు కూలగొట్టడం అనేది ఒక మీరు టార్గెట్ గా పెట్టుకుంటారా? ఒక మధ్యతరగతితోనే టార్గెట్ గా పెట్టుకుంటారా? మధ్యతరగతి ఒక ఇల్లు కూలగొట్టి ఈరోజు పెద్దోడిని భయపెట్టించి వాళ్ళ దగ్గర సెటిల్మెంట్ చేసుకోవడానికి మీరు హైడ్రా పెట్టినరా? ముమ్మాటికి హైడ్రా అనేది పెట్టింది ఒక మాఫియా కోసమే. హైడ్రా అనేది పెట్టింది బ్లాక్మెయిల్ చేయడానికి. హైడ్రా అనేది పెట్టింది పెద్ద అక్రమ నిర్మాణాల దగ్గర పెద్దగా పైసలు వసూలు చేయడానికి. ఇది రేవంత్ రెడ్డి కనుసనలో నడుస్తుంది. అందుకనే ఈరోజు మున్సిపాలిటీ అనేది ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఏ అనుభవం లేకుండా ఒట్టి మాఫియా కోసము వసూలు చేయడానికి, దందాలు చేయడానికి జరిగినటువంటి వ్యవస్థ. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోక ముందే ఈరోజు ఇన్నిసార్లు అత్యధికంగా హైకోర్టు తిని ముట్టకాయలు తిన్న వ్యక్తి ఎవరంటే రంగనాథ్. నాకు తెలిసి నా ఈ 35 సంవత్సరాల పబ్లిక్ లైఫ్ లో నేను ఏ రోజు కూడా కోర్టుకు వెళ్ళి ఒక అధికారికి ఇన్నిసార్లు ముట్టకాయలు రాగానే ఎప్పుడు కూడా చూడలే. కాబట్టి వెంటనే నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపోతావా,
లేకుంటే వాళ్ళు తీసేస్తారా? ఈ రోజు నియాసంటోడు ఇంకా ఒక కమిషనర్ గా ఉంటే దాని విలువ పోతుంది సార్, దాని విలువ పోతుంది, దాని 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 యొక్క స్థాయి కూడా దిగజారిపోతుంది. కాబట్టి ఐపీఎస్ స్థాయిని పూర్తిగా దిగజార్చిండు. ఈరోజు దిగజార్చే విధంగా ఈరోజు మరి వ్యవహరించిండు. కోర్టు ఇన్నిసార్లు ముట్టకాయలేసి ఇన్నిసార్లు నీ క్లాస్ పీకినా ఇంకా నువ్వు అన్ననే కూర్చుంటావు అంటే దీనికంటే దరిద్రం ఇంకా లేదు. కాబట్టి వెంటనే మీరు హైడ్రా కమిషనర్ గా వెంటనే దిగిపోవాలి. మీరు ఈరోజు జనాల ఉసురు, సామాన్యుల ఉసురు, లాస్ట్ నీ ఉద్యోగుల ఉసురు కూడా పోసుకున్నటువంటి వ్యక్తివి. కాబట్టి నువ్వు ఒక్క క్షణం కూడా దాని మీద ఉండడానికి వీల్లేదు. ఇంకా హైకోర్టు రోజు మొట్టకాయలు, ఇవాళ కూడా మొట్టకాయలు తిన్నారు. మొట్టకాయలు తిని తిని తలకాయకు బొడుసులు వచ్చినా లేవో కానీ తెలంగాణ ప్రజానీకానికి మాత్రం ఈరోజు అలసిపోయిన చూసి. కాబట్టి వెంటనే ఐపీఎస్ స్థాయిని పూర్తిగా దిగజార్చిన రంగనాథ్ ఒక్క నిమిషం కూడా కమిషనర్ ఉండడానికి వీల్లేదు, వెంటనే తొలగించాలి. అంతేకాకుండా ఇప్పటిదాకా ఎన్ని ఇండ్లు అయితే కూలగొట్టిండ్రో ఆ కూలిపోయిన ఇండ్లు అన్నిటికీ కూడా ఈరోజు నష్టపరిహారం ప్రభుత్వం వెంటనే వాళ్ళకి చెల్లించాలి. చెల్లించే విధంగా ఉద్యమం కూడా త్వరలో చేపట్టబోతామని తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఎవరెవరైతే ఈరోజు ఇల్లు కూలిపోయినరో దయచేసి వాళ్ళు రాలి. ఇంకోటి అడుగుతున్నా, ఈరోజు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈరోజు మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు ఇన్నిసార్లు హైకోర్టు ముట్టకాయలు వేసింది, 50,000 ఫైన్ వేసింది, అయినా కానీ ఈరోజు ఆయన పైన చర్యలు తీసుకోవాలని మీరు ఎందుకు మాట్లాడతలేరు? మీరు ఎందుకు అడుగుతలేరు? బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మీకేం ములాఖాత్ ఉంది? ఈ సిండికేట్లో మీకేం వాటా ఉంది? మీరు ఎక్కడ చేతులు కలిపినరు అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరిని అడుగుతున్నా, మీకు వాటాలు ఉన్నాయా లేవా? మరి లేకుంటే ఈరోజు మీరు ఎందుకు కామ్గుంటా ఉన్నారు? ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ అంటే ఒక 50,000 రూపాయలు హైకోర్టు ఈరోజు జరిమానా విధించిన అటువంటి వ్యక్తిని నువ్వు కమిషనర్గా దిగిపోవాలని ఎందుకు డిమాండ్ చేస్తలేరు? కాబట్టి ఇదంతా కూడా కుమ్మక్కు రాజకీయం. తెలంగాణ నడుస్తుంది, ఒక సిండికేట్ రాజకీయం నడుస్తుంది. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎంఐఎం కానీ అన్ని పార్టీలు కలిసి ఈరోజు దోపిడీ చేస్తా ఉన్నారు. ఎంఐఎం ఫాతిమా కాలేజ్ ఉంటుంది, దాని మీద ఇవాళ దాకా చర్యలు ఉండేవి, రేపు హాలిడేస్ అయిపోయినాయి మొన్నటిదాకా. మరి ఇన్ని రోజులు ఎండాకాలమేగా, మరి ఇప్పటిదాకా ఎందుకు కూలగొట్టలే? కాబట్టి ఇవన్నీ కూడా ఒక సిండికేట్ లెక్క ఈరోజు వ్యవహారం నడుస్తూ ఉంది అనేది తెలంగాణ ప్రజానికి అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.